ఈరోజు నల్లకారం చేసుకుందాము. ఎప్పుడో పూర్వకాలం నాటువంటిది మన సైడు ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు లేదా జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు నోరంతా చేదుగా ఉంటుంది. ఫుడ్ ఏమి తీసుకుందామన్నా మనసుకి సహించదు, తినాలనిపించదు. ఆ టైంలో ఈ కారపొడి వేసి తింటే ప్రాణం అలా తిరిగి వస్తుంది. అలాగే దగ్గు జలుబు ఇట్టే ఎగిరిపోతాయి. అందుకని వాటి కోసమని కాదు, కానీ దీని టేస్ట్ మామూలుగా ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా దీని తయారీ విధానం చూద్దాం. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 50 గ్రాములు ఎండుమిర్చి వేసుకున్నాము. ఇవి ఏంటంటే బాగా ఘాటు ఉన్నాయి తీసుకోవాలి. కారపొడి అంటేనే ఘాటు, అందుకే బాగా కారం ఉన్నాయి తీసుకున్నాము. ఇందులో విత్తనాలన్నీ సెపరేట్ చేశాను నేను. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 50% నల్లగా అవ్వాలి. మరీ పూర్తిగా చేస్తే లైట్గా చేదు కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు, ఇది కూడా అలా చేత్తో ముట్టుకోగానే చిదిగిపోవాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఎందుకు చేస్తున్నాము అంటే కొంచెం రుచి అనేది చాలా బాగుంటుంది. మరీ డ్రైగా చేసామనుకో అనిపించదు, అంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇవి రెండు పక్కన పెట్టేసుకుని పొట్టు మినప్పప్పు లేదా మినపగుళ్ళు వేసుకున్నా కూడా ఓకే, ఏమైనా ఓకే, రెండిట్లో ఏదైనా పర్లేదు. ఈ మిరపకాయల కన్నా మినపప్పు తక్కువ ఉండాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుని దోరగా, ఆ తర్వాత ఎండుమిర్చి విత్తనాలు సపరేట్ చేశాను కదా, అవి కూడా ఇందులో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత జీలకర్ర, కొలత అంటే ఏమి లేదు, ఘాటు ఉండాలి కాబట్టి మిర్చి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, అంతే. అలాగే సిమ్లో పెట్టేసి ఇవన్నీ మెల్లగా ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత చింతపండు జీలకర్ర పచ్చివాసన అనేది కొంచెం పోవాలన్నమాట. అందుకని ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం లైట్గా. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి తీసేసి ఎండుమిర్చి కరివేపాకు సెపరేట్గా, ఈ మినుములు సెపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ ఇప్పుడు నా దగ్గర లేదనమాట, అందుకే మిక్సీ వేసాను. మరీ పౌడర్లా చేయకూడదు. ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసుకుని ఎండుమిర్చి కరివేపాకు ఇవి సెపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా లైట్గా బరగ్గా ఉండాలి. చూసారా నల్లగా అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి కళ్ళుప్పు వేసుకోవాలి. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. రెండు కూడా పౌడర్లా చేయకూడదు అసలు, కొంచెం బరగ్గా ఉండాలి. ఈ మినుముల పొడిలో ఎండుమిర్చిది వేసేయాలి. మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టుకోకూడదా లేదా రోడ్లో దంచుకోకూడదా అంటే చేసుకోవచ్చు. కాదంటే మినుములు ఏంటి గమ్మున నలగవు, మొత్తం అన్ని కలిసి ఉండి, అందుకే సెపరేట్గా చేస్తామనుకో ఫాస్ట్గా అవుతుందని. ఇవన్నీ చేతితో కూడా చక్కగా కలుపుకోవచ్చు. స్పూన్తో అయితే కొంచెం లేట్ అవుతుంది అంతే. కానీ చూసారా కలర్ అంతా చేంజ్ అయిపోయింది, నల్లగా అయిపోయింది కదా. మనకి ఎండుమిర్చి ఒక 50% వరకు నల్లగా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే ఇలా వస్తుంది ఆ మినుములకున్న నలుపు కూడా. అంతే, ఇవన్నీ కలిపేసుకున్నాము. కావాల్సిన కలర్ ఎలా ఉండాలో అలా వచ్చేసింది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. నేను ఏం చేశానంటే అన్నంలో కలిపేసుకుని టేస్ట్ చేశాను. ఇక్కడ నెయ్యి వేసుకుని తింటున్నాను నేను. ఇప్పుడు నాకు జ్వరం కానీ జలుబు ఏమీ లేవు, హెల్తీగా ఉన్నాను కాబట్టి నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నెయ్యి యాడ్ చేసుకుని తింటే రుచి అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఒంట్లో బాగోలేదు లేదా జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు నెయ్యి అనేది యాడ్ చేయకుండా యాస్టీజ్ ఎలా ఉన్నది అలా వేసి తింటే ఆ ఘాటు వల్ల ప్రాణం అనేది తిరిగి వస్తుంది. ఇట్టే మనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట తిన్నప్పుడే. అంత ఘాటు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అలా ఘాటుగా తింటే. ఇదైతే అదిరిపోయింది. ఇంకా బోల్డ్ అని వీడియోస్ చేసుకుందాము. సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.